మర్యాదగా సంతకం పెట్టు. పెట్టమంటుంటే. ఎస్ఐ గారు, ఏంటి సార్ మీరు అతని మీద చేసుకుంటున్నారు? ఇలా చేయడం ఎంత నేరమో తెలుసా? వెంటనే మీ పై ఆఫీసర్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కంప్లైంట్ చేస్తావా? అసలు ఎవరు నువ్వు? ఏయ్, ఎవర్రా ఈ అమ్మాయిని లోపలికి రానిచ్చింది? బయటికి పంపించండి. యారా సార్, ఎవర్రా ఈ అమ్మాయి? నీ గర్ల్ ఫ్రెండా? తనకేం తెలియదు సార్. శ్రీజ, నువ్వు వెళ్ళిపో. విజయ్, నువ్వేం భయపడకు. అసలు నిన్ను ఏ కేసు మీద అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసే ముందు నోటీసులు ఇచ్చారా లేదా? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా? ఈ డేటా అంతా నేను తీసుకుంటాను. అవసరమైతే మా సీనియర్ లాయర్తో మాట్లాడతాను. నువ్వేం కంగారు పడుకు. ముందు ఈ అమ్మాయిని బయటికి పంపించండి. ఏమ్మా, నువ్వు బయటికి పదమ్మా. చూడండి ఎస్ఐ గారు, నేను ఈ విషయంలో అస్సలు ఊరుకోను. వెంటనే వెళ్ళి కోర్టులో పిటిషన్ వేస్తాను. మీ అందరిపైన యాక్షన్ తీసుకుంటాను. ముందు నువ్వు బయటికి పదమ్మా. నీ సంగతి తర్వాత చెప్తాను. సార్, సార్, ఎవరంట అమ్మాయి? కోర్టు అంటుంది, పిటిషన్ అంటుంది. లాయర్ విశ్వనాథ్ గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది సార్. జూనియర్ లాయర్. విశ్వనాథం గారి దగ్గర జూనియర్ లాయర్గా పనిచేస్తుందా? అవును సార్, ఇదేదో పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది. ఏంటయ్యా, వాడి వెనకాల ఎవరు లేరన్నారుగా? ఏమో సార్, కానీ అమ్మాయి అనుకున్న పని చేసేలా ఉంది. ఏమయ్యా, ఆ విశ్వనాథం ఒక్కసారి కేసు పట్టుకున్నాడంటే వదలడు. ఈ అమ్మాయి ఆయన జుట్టులోంచి ఊడినట్టుంది. జానిడంత లేదు, చాలా గట్టిగా మాట్లాడుతుంది. ముందు వాణ్ణి ఇక్కడి నుంచి పంపించేయి, లేదంటే కొత్త సమస్యలు వస్తాయి. నువ్వు రావయ్యా బాబు. సార్ ఏదో పొరపాటున తీసుకొచ్చారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయి. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఓకే సార్. సార్, ఎలాగైనా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. తను బయటకు వచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. విజయ్, మా లాయర్ విశ్వనాథం గారితో మాట్లాడాను. మనం వెంటనే వెళ్ళి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. శ్రీజ, నీకు దండం పెడతాను. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మనం వెంటనే వెళ్ళిపోవాలి. పద. నమస్తే సార్, కూర్చోండి. ఎక్కడయ్యా విజయ్? సార్, అది సార్ అవతల ప్రెస్ మీట్ పెడుతున్నారు, తీసుకురమ్మంటున్నారు. సార్, అది ఏంటయ్యా అది ఇదని నీళ్లు నములుతున్నావు? వాడు లేడు సార్. వాడి తరపున ఒక లాయర్ వచ్చింది. లాయర్ రావడం ఏంటి? మూడో వ్యక్తికి తెలియకుండా వాడిని లాక్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పాను కదా. అక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ కోసం అందరినీ పిలిపించాం. లేదు సార్, వాడు మిస్ అయ్యాడు. నాకొక 2 days టైం ఇస్తే ఇంకెవరినైనా వెతికి తెస్తాను. ఏంటి వెతికేది? అవతల లైఫ్ అండ్ డెత్ ఇష్యూని చెప్తున్నా కూడా అర్థం కావట్లేదా? మినిస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? అయిపోయావయ్యా. సార్, నాకు ఒక 2 days టైం ఇవ్వండి సార్. నేను వేరే వాడిని వెతికి తీసుకొస్తాను. చెప్పా కదా, ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని చెప్పేసి. ఈ కేసు నుంచి బయటపడకపోతే మినిస్టర్ గారి కొడుకు లైఫే కాదు, మినిస్టర్ గారి లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. చూడు, ఎవరినో వెతకడం కాదు, ఇప్పుడు వచ్చిన అతన్నే లాక్ చేయి. మినిస్టర్ గారికి కూడా వాడి ఫోటోనే పంపించాం. ప్రెస్ మీట్లో కూడా వాడి ఫోటోనే రిలీజ్ చేస్తున్నారు. కావాలంటే నేను 1 day ప్రెస్ మీట్ని ఆపు చేయిస్తాను. 24 hours వాడిని లాక్ చేయి. నీకు వేరే ఆప్షనే లేదు. హలో, 24 గంటల్లో వీడిని ఎలా ఇరికించాలి? అమ్మా అను, ఏం చేస్తున్నావు? ఇల్లుడుస్తున్నాను అని. ఏంటి వాణి ఇదంతా? వాణి, వెళ్ళి బట్టలు ఉతుక్కొనొస్తాను. అమ్మా, ఏంటిది?
అసలు నీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఏంటి? ఇన్నాళ్ళు అదే కదా జరిగింది వాణి. నా గది నేనే ఉడుచుకోవాలి, నా బట్టలు నేనే ఉతుక్కోవాలి, నా బట్టలు నేనే ఆరేసుకోవాలి, నా బట్టలు నేనే ఐరన్ చేసుకోవాలి, నా బట్టలు నేనే సర్దుకోవాలి. అలవాటైపోయింది వాణి.